ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వచ్చాము. ఇది వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టేసి రైట్ సైడ్లో లైనింగ్ పెట్టేసి ఇలా పిన్స్ పెట్టుకోవాలన్నమాట జారకుండా. ఇప్పుడు ఈ లైన్ చుట్టూగా మనము స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ డోరీ తాడు అనేది మనం డైరెక్ట్ పెట్టాలి. ఈ లైనింగ్ కింద నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. డోరీ తాడు ఇలా కిందకి పెట్టేసి ఇప్పుడు దీని మీదకి వెళ్ళి వేస్తే మనకి డోరీ తాడు కూడా కనిపించకుండా నీట్గా అనేది వస్తుందన్నమాట. దగ్గర ఉన్నప్పుడు ఇలా తిప్పి పెట్టుకోవాలన్నమాట. ఇటువైపు డోరీని కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. చేసిన తర్వాత ఇదంతా మనం ఎక్స్ట్రా క్లాత్ లోపల మొత్తము కటింగ్ చేసుకుందాం. ఇలా అమ్మ ఇది ఎట్లా కట్ చేస్తా? ఇలా చేసుకున్న తర్వాత ఇలా మొత్తము టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనము ఈ దారాన్ని బట్టి ఇలా లాగితే మనకి నెక్ అనేది ఇలా వస్తుంది. మనకి ఇది కరెక్ట్గా కూర్చోవాలి అంటే మనము ఒకసారి దీన్ని ఐరన్ చేసుకుని చూద్దాం. ఐరన్ చేసుకుంటే మనకి ఈ విధంగా అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనము లైనింగ్ అది జాయిన్ చేసేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా మనము కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయితే నీట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో, చాలా మంచి లుక్ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఫ్రంట్ను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మనము ఒరిజినల్ది అండ్ లైనింగ్ సేమ్ అనేది నేను కట్ చేసుకున్నాను. ఎందుకనంటే ఇది కొంచెం క్లాత్ అనేది రఫ్గా ఉంది కాబట్టి ఓవర్లాకింగ్ లేని టైంలో మనకు ఉపయోగపడే విధంగా ఇలా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ లైనింగ్స్ రెండు జాయిన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇదొకటి తీసుకుందాం. ఇదొకటి తీసుకొని ఇప్పుడు ఇది పెట్టి ఇప్పుడు అనేది మనం ఇలా పెట్టేసుకొని జస్ట్ ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఇలా వేసేసుకుందాం. సారీ అండి, నా మిషన్ కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది, ఓల్డ్ అయిపోయింది, అందుకని షాప్లో ఉన్నదైతే బాగా వస్తుంది అనమాట. ఓకే, దీన్ని డబుల్ స్టిచ్ వేసేసుకుందాం. ఇలాగే సేమ్ రెండోది కూడా మనము రెడీ చేసుకుందాం. ఇలా మనము రెండు రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకుందాం. దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసి ఇది కూడా సేమ్ 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ దానికి ఎంతైతే పెట్టామో దీన్ని కూడా సేమ్ అదే విధంగా అనేది పెట్టాలన్నమాట. ఓకే, మనము ఇలాగే రెండోది కూడా మనము రెడీ చేసేసుకున్నాం అన్నమాట. ఓకే ఇప్పుడు మనము మెయిన్ కూడా క్లాత్లు జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైనింగ్స్ అనేటివి కూడా మనము ఇలా జాయిన్ చేసేసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఈ మనము కుట్టాం కదా, ఈ కుట్టినవి అనేటివి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని చుట్టూ రౌండ్గా మనము లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఇలా పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, మనకి ఓవర్లాకింగ్తో కూడా పని ఉండదు అన్నమాట. ఓకే, లైనింగ్స్ అనేది జాయిన్ చేసేసుకుంటున్నాం కదా. ఇదే విధంగా రెండోది కూడా మనం జాయిన్ చేసేసుకున్నాం. ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కడ అనేది కుట్టు కనిపించకుండా ఉంటుంది, మనకు గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చి మనము నెక్ కోసం రెడీ చేద్దాం. ఇప్పుడైతే క్లాత్ మనం ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే మనము అప్పుడంటే బ్యాక్ లెంత్ తిప్పేస్తాం కానీ దీనికి అలా లేదు కాబట్టి క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. మనకి చిన్నగా తుర్పై ఉంటుంది కదా, అదే విధంగా అన్నమాట.
ఓకే, మనము రెండు అయితే ఫ్రంట్ నెక్కులు ఇలా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఉక్సు పట్టి అండ్ కాజా పట్టి అనేది వేసుకుందాం. ఓకే, ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకున్నాము. చూడండి, ఓకే నెక్కులు అయిపోయింది కదా, ఉక్సు పట్టి కాజా పట్టి కూడా వేసేసాను. ఇప్పుడు వచ్చేసి నడుముకి బెల్ట్ వేసేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం క్లియర్గా రెడీ అవుతుంది. ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనము కింద కూడా నడుము బెల్ట్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకొని మనము అటు ఇటు రెండు వైపులా మనము షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా తీసేద్దాం. ఓకే, మనకి జాయిన్ చేశాక ఇలా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిందండి. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.